పరిశుద్ధుడా స్తుతులు స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, కృపా సత్సంపన్నుడా, నీకు వందనములు తండ్రి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు ప్రభువా. పాపులమైన మమ్మల్ని రక్షించుటకు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపి సిలువలో ఆయన చేసిన అత్యున్నతమైన త్యాగాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. ఆ రక్తపు దారుల ద్వారా మాకు విముక్తిని ప్రసాదించినందుకు వందనాలు ప్రభువా తండ్రి. ఈరోజు ప్రసంగం ప్రభువా తండ్రి జ్ఞానించుకుంటుండగా ప్రభువా దేవా తండ్రి నాయన యేసయ్య వాక్యం మా హృదయాల్లో ఫలించుటకు, మేము నీతిమంతులుగా జీవించుటకు కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. కాల సమయమందు దేవుడి యొక్క వాక్యము జ్ఞానించుకుందాము. నీతి, దేవుడిచ్చే నీతిని మనము అనుసరించుటకు, దేవుడు చూపిన శాంతి సమాధానాలు మనము పొందుకొనుటకు పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుడి యొక్క రాజ్యమును,
దేవుణ్ణి మనము ముందు వెతకాలట. దేవుని వెంబడించినప్పుడు దేవుడు మనకి సమీపంగా ఉంటాడు. సామెతలు 21:3 బలులు అర్పించుట కంటే నీతి న్యాయాలను అనుసరించుట యెహోవాకు ఇష్టము. మనమంట బలులు అర్పించుట కంటే నీతి న్యాయములను అనుసరించుట వల్ల యెహోవాకు మనము ఇష్టంగా ఉంటామట. అలాగే నీతి అంటే ఏమిటి? నీతి అంటే కేవలం తప్పులు చేయకుండా ఉండడం మాత్రమే కాదు, దేవుడి చిత్తానికి లోబడి బతకడం. ఈ లోకంలో మనము ఆశీర్వాదాల కోసం పరిగెడుతూ ఉంటాము. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మన దేవుణ్ణి నీతిని వెతికితే మిగిలినవన్నీ ఆయనే మనకు అనుగ్రహిస్తాడట. దేవుడి యొక్క కృప ఏంటంటే దేవుని మనం అనుసరించినప్పుడు దేవుడు మనకి సమీపంగా ఉంటారు. అయితే మనము ఏ విధముగా నీతిగా బతకాలి, ఏ విధముగా దేవుడికి ఇష్టంగా ఉండాలి, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు గైకొంటూ యోబు దేవుడి దృష్టిలో నీతిగా ఎంచబడ్డాడు. యోబుకి ఎన్నో కష్టాలు వచ్చాయి. అందులో కూడా యోబు దేవుణ్ణి సనుక్కోలేదు. అతనికి శరీరం అంతా జబ్బు చేసినట్లు అయిపోయినప్పుడు సిల్ల పెంకుతో గోక్కునే శరీరం అయిపోయింది. అలాంటప్పుడు కూడా అతను దేవుడి పట్ల వ్యతిరేకంగా లేడు. దేవుడి యందు నమ్మకముగా ఉన్నాడు కాబట్టి తను నీతిగా ఎంచబడ్డాడు. అబ్రహాం నీతిమంతుడు. అబ్రహాం కూడా దేవుడిపై ఆనుకున్నాడు. దేవుడిచ్చిన ఆజ్ఞను గైకొన్నాడు. అలాగే దావీదుని దేవుడైతే నా హృదయానుసారుడు అని సెలవిచ్చి ఉన్నాడు. అలాగే బాప్టిస్ట్నిచ్చే యోహాను స్త్రీ గర్భమును పుట్టిన బిడ్డల్లో శ్రేష్టమైన వాడు అని దేవుడు చెప్తున్నాడు. అయితే ఎందుచేత వీళ్ళందరినీ చెప్తున్నాడు? వాళ్ళు దేవుడికి లోబడ్డారు, దేవుడి ఆజ్ఞను గైకొన్నారు, దేవుడి మాటకి లోబడ్డారు కాబట్టే దేవుడి దృష్టిలో వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడ్డారు. అయితే చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు. ఆయన తన పొలంలో పనిచేసే 2 వ్యక్తులకు కొంత పని అప్పగించి వెళ్ళాడు. ఒకడు యజమానుడు లేడు కదా అని సోమరిగా ఉండి యజమాని మెప్పు కోసం అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాడు. రెండోవాడు మాత్రం యజమాని చూస్తున్నా చూడకపోయినా తన పనిని నీతిగా నిజాయితీగా పూర్తి చేశాడు. యజమాని తిరిగి వచ్చాక ఎవరైతే నీతిగా పని చేశారో అతనికి తన ఆస్తిలో భాగం ఇస్తానని చెప్పాడు. అయితే మన జీవితం అలాగే అతను యజమాని వచ్చేటప్పటికి ఎవరు నీతిమంతుగా పని చేశాడు అనేది అక్కడ పనిని బట్టి యజమానికి తెలిసింది. అయితే అతనికి తన ఆస్తి భాగం ఇచ్చి గౌరవించాడు. నీతిమంతునిగా పనిచేయడం వల్ల, నిజాయితీగా పనిచేయడం వల్ల యజమాని చూసినా చూడకపోయినా నాకు అప్పగించిన పనిని నేను పూర్తి చేయాలన్న ఆలోచనతో రెండో వ్యక్తి పనిచేయడం వల్ల యజమాని ఏం చేశాడంటే ఆ పనితీరును చూసి పనితీరును కనుక్కొని ఎవరైతే పని చేశారో అతనికి తన ఆస్తిలో సగం భాగం ఇచ్చి, మన జీవితం కూడా అంతే. లోకంలో చూడకపోయినా మన పరలోకపు యజమాని మనల్ని చూస్తూ ఉంటాడు. మనం పనిచేసిన దగ్గర కూడా మన యజమాని లేకపోవచ్చు, మనల్ని చూసేవారు లేకపోవచ్చును. కానీ మనకు అప్పగించిన పనిని మనము జాగ్రత్తగా చేస్తున్నామా లేదా? అది యజమాని వచ్చినప్పుడు మనం మెప్పుగా పొందడం కాదు, కానీ తన దృష్టిలో మనం నీతిగా ఎంచబడుతున్నామా లేదా? అయితే యజమాని చూడకపోవచ్చు, కానీ సృష్టికర్త అయిన దేవుడు ప్రతి స్థలంపై తన కనుదృష్టి ఉంటుంది. పరలోకపు యజమాని మనల్ని చూస్తూ ఉంటాడు. మనము నీతిగా బతుకుతున్నప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు మనము పడిపోయిన చోటే వదిలేసి వెళ్ళిపోయే రకము కాదు. అయితే మనం పడిపోయినప్పుడు లేచి నిలబడే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలాగే యజమాని తన పని అతనికి 2 పనితలకి 2 పనులు అప్పచెప్పినప్పుడు ఆ రెండో వ్యక్తి నీతి నిజాయితీతో భయభక్తులతో పనిచేశాడు. ఇంకా వ్యక్తి
యజమాని చూడటం లేదు కదా, సోమరుగా ఉండిపోయి పని చేసేవాడు కాదు. అప్పుడు ఈ ఇద్దరు వ్యక్తుల్లో తేడాను చూసి అతను రెండో వ్యక్తికి తన ఆస్తిని రాసిచ్చి అతన్ని గౌరవించాడు. అలాగే మనం దేవుడు చూస్తున్నాడా చూడలేదా అని మన జీవితాల్ని మనకు నచ్చిన రీతిగా మలుచుకోవడం కాదు, కానీ సోమరితనంగా ఉండడం కాదు, కానీ ఒక యజమాని దగ్గర పనిచేసినప్పుడు సమయాన్ని దొంగిలించడం కానీ మనము ఎలా ఉండాలి అనేది దేవుడు మనకి తెలియజేస్తున్నాడు ఈరోజు. అయితే దేవుడి దృష్టిలో మనం నీతిమంతులుగా ఉండాలి అంటే దేవుడు చూపించిన ఆజ్ఞలనేటి, తనిచ్చిన నిబంధనలేటి అన్నిటినీ గైకొంటూ తనకు నచ్చిన రీతిగా మన జీవితాలు ఉండేటట్లు చూసుకోవాలి. తనకు నచ్చినప్పుడు మనం దేవుని వెంబడించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి నిలబెడతారట. అయితే ఈ ఉదయకాల సమయమందు నీతిగా నిజాయితీగా మనం జీవించే విధముగా ఉండుటకు అబ్రహాము వలె నీతిమంతుడిగా ఎంచబడాలి. యోబు వలె మనం నీతిమంతుడిగా ఉండాలి. మన జీవితాలు కూడా అలా చూసుకోవాలి. అయితే ఈరోజు మనం చిన్న ముగింపు ప్రార్థన చేసుకొని దేవుడికి లోబడే జీవితం కలిగి ఉండేటట్లుగా మనం దేవుడు పాదాలను పట్టుకొని అడుగుదాము. ప్రేమగల తండ్రి, ఈరోజు మేము నీ నీతిని గూర్చిన వాక్యము మా హృదయంలో భద్రపరచండి. నీ నీతిని గురించి ప్రభువా తండ్రి నాయన, యోబు తండ్రి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అబ్రహాము తండ్రి నాయన విశ్వాసకర్తగా నిలబడి ఉన్నాడు. అయ్యా, దావీదు నీ హృదయానుసారిగా చెప్పబడి ఉన్నది. అలాగే తండ్రి నాయన, మేము కూడా నీతిమంతులుగా ఎంచబట్టుకు సహాయం చేయండి. లోకాశల వైపు కాకుండా నీ నీతి వైపు మేము చూసేవారిగా, తిరిగేవారిగా, వాక్యాన్ని లోబడే మా ప్రవర్తన ద్వారా ఇతరులకు సువార్త చాటే సాక్షులుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని రక్షింపబట్టుకు సహాయం చేసి నీ నీతిని నిన్ను గైకొనేవారిగా ప్రతి కుటుంబాన్ని ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.